దేవుని సంగమ, ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇది. సామెతలు 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు బలహీనులు కూలుదురు. ఇల్లు కట్టడం ఒక విషయం, ఆ ఇల్లు మంచి వాటితో నింపబడడం మరొక విషయం. సామెతలు ఇక్కడ సంపద అంటే కేవలము బంగారం, వెండి, డబ్బు మాత్రమే కాదు. దేవుని భయం, ప్రేమ, సమాధానం, విశ్వాసం, మంచి మాటలు, ఐక్యత, ప్రార్థన, నీతి, ఇవన్నీ నిజమైన ఆత్మీయ సంబంధములు. తెలివి మన ఇంటిని ఆశీర్వాదంతో నింపుతుంది. తెలివి ఉన్నవాడు తన ఇంటిని గొడవలతో కాదు, ప్రేమతో నింపుతాడు. కోపంతో కాదు, సహనంతో నింపుతాడు. ఈ లోక మాటలతో కాదు, దేవుని వాక్యంతో నింపుతాడు. ఇల్లు అందంగా ఉండటానికి వస్తువులు చాలవు, దేవుని తెలివి కావాలి. మంచి మాటలు ఇంటిని రమ్యంగా చేస్తాయి. మన మాటలు ఇంటిని నిర్మించగలవు, కూల్చగలవు. తెలివి గలవాడు ఎప్పుడు మాటలతో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకుంటాడు. తెలివి ఉన్న చోట శాంతి ఉంటుంది, తొందరపాటు ఉన్న చోట కలహం ఉంటుంది. దేవుని తెలివి శాశ్వత సంపదను ఇస్తుంది. లోక సంపదలు పోవచ్చు, కానీ దేవుని జ్ఞానం, ప్రార్థన, విశ్వాసం, నీతి, ప్రేమ, ఇవి శాశ్వతంగా ఉంటుంది. ఇవే ఒక కుటుంబాన్ని బలంగా నిలబడతాయి. దేవుని వాక్యంతో నింపబడిన ఇల్లు నిజమైన ధనవంతమైన ఇల్లు. సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం అడిగాడు. ఆ జ్ఞానం వలన అతని రాజ్యం ఘనతతో, సంపదతో నింపబడింది. దేవుని జ్ఞానం ఉన్నవారికి అవసరమైన ఆశీర్వాదాలు కూడా వస్తాయి. యోసేపు దేవుని తెలివితో ఐగుప్తులో కరువు కాలానికి ముందే ధాన్యం నిల్వజేశాడు. అతని తెలివి అనేక జనులను రక్షించింది. దేవుని తెలివి కుటుంబాన్నే కాదు, జనులను కూడా కాపాడగలదు. అబిగేలు తెలివైన స్త్రీ. ఆమె జ్ఞానముతో మాట్లాడి దావీదు కోపాన్ని ఆపి తన ఇంటిని ప్రమాదం నుండి కాపాడింది. తెలివి అయిన మాటలు ఇంటిని నాశనం నుండి రక్షిస్తాయి. దానియేలు దేవుని జ్ఞానంతో రాజుల మధ్య నిలిచాడు. దేవుడు అతనికి దర్శనాలను, వివేచన, తెలివి ఇచ్చారు. దేవుని తెలివి మనలను గౌరవ స్థానానికి తీసుకెళ్తుంది. మరియా దేవుని మాటలు తన హృదయంలో దాచుకుంది. ఆమె ఇంటిలో యేసు పెరిగాడు. దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకునే ఇల్లు దైవిక సంపదతో నింపబడుతుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. ఈ వాక్యాలను మనకని తీసుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.